ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. యేసయ్య మనందరిని ప్రేమించి జనవరి మాసంలో మరి ఒక నూతన దినం అనగా 10వ తారీఖు ఈరోజు శుక్రవారం ఈ ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చినందులకై మనమందరము దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యం చదువుదాము. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడై ఉండును. నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడై ఉండును. దేవుడు సందర్భం ఏంటంటే, దావీదు గారిని గురించి దేవుడు మాట్లాడాడు. నీ తర్వాత నీ సంతతిని సొలొమోను నీ కుమారుడి ద్వారా దేవాలయం కడతాను, అతనికి నేను తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు అని దావీదుతో మాట్లాడిన సందర్భం. నిజమే ప్రియులారా, దేవుడు మనందరికీ తండ్రి. మనము ఆయనకు కుమారులము, మనము ఆయనకు కుమార్తెలము. దేవుడు మనకు తండ్రిగా ఉంటే జరిగే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. యేసయ్య అన్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో శ్రేష్టమైన ఒక మాట ఆయన చెప్తారు 9వ వచనంలో. అక్కడ వ్రాయబడినటువంటి శ్రేష్టమైన మాట, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారి కంటే అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన చక్కటి మాట. ఇదిగో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. పరలోకములో మనకు తండ్రిగా ఉన్న దేవుడు, మనము ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. మనము తండ్రి అయిన ఆ పరలోకమందున్న దేవుని మనం అడిగితే నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక యేసయ్యను మన తండ్రిగా మనము గుర్తెరిగి, నేను ఆయన కుమారుడును, నేను ఆయన కుమార్తెను, ఆయన నా తండ్రి, నాకు ఆయన మంచి ఈవులను ఇస్తాడు అని ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థించినప్పుడు పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయనను తండ్రిగా మనం స్వీకరించి మనము ఆయనకు బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడుతూ ఆయన చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు శ్రేష్టమైన ఈవెని దేవుడు మనకిస్తాడు. ఈ వాగ్దానం మన జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, జీవాధిపతి వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రం నాయన. ఈ దినమంతా మీ కనుదృష్టి కాపుదల మాపై ఉంచండి. మీ కృపతో మమ్మల్ని నింపండి. ఉదయమని నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి. అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. మా దేవుడిని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వింటున్న బిడ్డలందరికీ ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యమును సమకూర్చండి. నీ కృపతో బిడ్డలు నింపండి. ఈ దినము నీ బిడ్డలు చేయుచున్న పనులు, ప్రయాణములు, ఆరోగ్య విషయాల్లో తోడుగా ఉండండి. ఆర్థికంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సామాజికంగా బిడ్డలందరూ దీవించబడుదురుగాక, వర్ధిల్లుదురుగాక, కృపతో నింపబడుదురుగాక. ఆయుష్కాలమును పొడిగించండి. ఆరోగ్యమును, శ్రేష్టమైన ఆరోగ్యమును దయచేయండి. యెరూషలేమునకు క్షేమమును ప్రకటిస్తున్నాం. అందరికీ మీ సమాధానం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.